నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఉపకారాన్ని మించిన ధర్మం లేదు, అపకారాన్ని మించిన పాపం లేదు. ఎవరు పరోపకారం కొరకు పాకులాడుతారో వారి జీవితం సఫలమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, 2024 అక్టోబర్ 8 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 10 గంటల 37 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 44 నిమిషాలకు. తిథి పంచమి ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 3 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి మూల. కరణము బాలవ ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము ఆయుష్మాన్ ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుండి 4 గంటల 27 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషము వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 39 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 23 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 6 గంటల 42 నిమిషాల నుండి 8 గంటల 25 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు. అక్టోబర్ 8 మంగళవారం. ఈరోజు మంచిదిన. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి ఉదయం 11 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో ప్రయాణాలు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే తదుపరి వచ్చే షష్ఠి తిథి కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నవరాత్రులలో 6వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. 6వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్షం పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. జరాసంధుడు శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తన అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడకూడదని శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించారు. కంసుడు జరాసంధుడును
సంహరించడానికి శ్రీకృష్ణుడు ఎవరిని వెంట పెట్టుకుని మగధ రాజ్యానికి బయలుదేరుతారు? బలరాముడు, అగ్నిదేవుడు, భీముడు, అర్జునుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురై ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. వృషభ రాశి. మిత్రులతో కష్టసుఖాలు పంచుకొని ఆనందంగా గడుపుతారు. మిథున రాశి. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. కర్కాటక రాశి. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సింహరాశి. సంగీత రచనా వ్యాసంగాలపై ఆసక్తి చూపుతారు. కన్య రాశి. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. తులారాశి. దేవాలయ దర్శనాలు, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వృశ్చిక రాశి. స్థిరాస్తి లాభం, గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. ధనుస్సు రాశి. వివాదాలు కొన్ని నేర్పుగా పరిష్కరించుకుంటారు. మకర రాశి. పనులలో మరింత అనుకూలత, వేగం పెంచుతారు. కుంభరాశి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీనరాశి. ఎంతగా కష్టపడినా అనుకున్న ఫలితం పొందలేరు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.